నమస్తే 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాగ్రత్తలు ఏ విషయాల్లో తీసుకోవాలి అంటే కుటుంబ విషయాలు, కొంత ఒత్తిడిని, ఆందోళనని కలిగించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంలో కానీ కొంత చికాకు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారసత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ఈ విషయాల్లో కొన్ని డిస్కషన్స్ నెగిటివ్గా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో, స్వదేశంలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పై అధికారుల యొక్క మనస్తాపం కొద్దిగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే మనం కష్టపడి పని చేసినా కూడా అక్కడి నుంచి ప్రాపర్గా రివార్డ్ రాకపోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఉన్నా కూడా ఆ విషయంలో కొంత పేషెన్సీగా కర్కాటక రాశి వారు ఉండాలి. ఎందుకంటే ఉద్యోగాల్లో కొంత పై అధికారులతో ఇబ్బందులు కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నారు. ఈ మాసంలో కూడా అలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా కర్మ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఓపికతో ముందుకు వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయాల్లో జూలై మాసం అంతా కూడా అన్ని వారాలు జూలైలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో టైంకి ఫుడ్ తినడం, ముఖ్యంగా అమ్మాయిలకైతే హార్మోన్ రిలేటెడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, అధిక ఒత్తిడి కానీ ఇలాంటివన్నీ ఏర్పడవచ్చు. లేదా అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, అంటే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ, హెడేక్ కానీ, మైగ్రైన్ కానీ ఇలాంటి పరిస్థితులు, కొంచెం ఈ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్, అలసట ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి కర్కాటక రాశి వారు. ఇక వ్యాపార లావాదేవీల విషయానికి వస్తే స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి, వ్యాపారాలు నడుపుతున్న వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు జూలై మాసంలో కొంత ప్రాఫిటబుల్గా బిజినెస్ స్టాటస్ ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జూలై 21 తర్వాత వచ్చే ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే జూలై 20 వరకు కూడా ఖర్చులు అదుపులోనే ఉంటాయి. 21 తర్వాత సడన్ ఎక్స్పెన్సెస్ అనేది కర్కాటక రాశి వారికి ఇంప్రూవ్ అయిపోతాయి అన్నమాట. ఆ విషయంలో ఎంత ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కుటుంబ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ప్రేమ విషయాల్లో కూడా కొంత పేషెన్సీ చాలా అవసరం. కర్కాటక రాశి వారికి ఓపికతోటే డీల్ చేసుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని అలయన్స్ వచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సంతానం కోరుకున్న దంపతులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు ఏంటి అంటే వస్తూ ఉంటాయి. మధ్యలో ఏదో ఒక అవరోధం ఏర్పడినా కూడా డిస్కరేజ్ అవ్వద్దు. దైవ బలాన్ని పెంచుకునే పరిస్థితి అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయటం మంచిది. దుర్గా అష్టోత్తరము ఇలాంటివి పఠించడం వల్ల మంచి సత్ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉంటాయి. స్వస్తి.